ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తు యేసునందు అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఎదిగోనయ్యా, మాలో ప్రాణం ఉందంటే మీ పని కొరకే నాయన మేము ఇంకా బ్రతికి ఉన్నాం. అది ఎల్లప్పుడూ మా మనసులో ఉంచుకున్నాయన, మీ కార్యాభివృద్ధి మేము కలిగిన ఆయన, మీ పనిని ఇంకా విస్తరింపజేయడానికి కావాల్సినటువంటి ధైర్యమును, సాహసమును మీరు మాకు దయచేయండి. ఇదిగోనైనా ఈ సమయంలో మీ మాటలు మాట్లాడుచుండగా చెప్పబోతున్న నాకు ఆత్మ సహాయం కావాలని మీ సహాయం అర్థిస్తూ, నాయన మీ మాటలు వింటున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తతో వినడానికి వినగలిగే మంచి చెవులను వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమని దేవుని వల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. మరి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరంగాను నేటికి మీకు ఏర్పాటు చేయబడిన పాఠం దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల. మళ్ళొకసారి చెప్తున్నానండి, దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల. ప్రియులారా, మరి ఈ పాఠాన్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు పెట్టడానికి గల కారణం, నేడు ఎన్నో భిన్న బోధలు ఎన్నెన్నో చోటు చేసుకున్నాయి. క్రీస్తు చనిపోయి నేటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజుకండి ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు యొక్క రాజ్యం విస్తరిస్తుంది. అది ఎలా విస్తరిస్తుందో మనందరికీ తెలుసండి. అలా విస్తరిస్తున్న తరుణంలో ఈరోజు క్రైస్తవ్యాన్ని గురించి మనం ఆలోచిస్తే అందరూ కూడా ముక్కలు చెక్కలయ్యారని చెప్పవచ్చు. అంటే ఎవరి సంఘాల పేరట వాళ్ళు ఉన్నారు. ఎన్నో సంఘాల పేరట ఈరోజు భాగాలుగా విభాగింపబడిపోయారని చెప్పాలి. నిజంగా ప్రారంభపు క్రైస్తవ్యాన్ని మనం ఆలోచిస్తే వాళ్ళలోని త్యాగం మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రియులారా, చాలా మరి అద్భుతంగా ఉంటుంది. సేవ కోసం తమ ప్రాణాలు సహితం లెక్క చేయకుండా తమ ఆస్తిని వదిలేసుకున్నారు. తమ చరతిరాస్తులను అమ్ముకున్నారు వాళ్ళు దేవుని సేవలో. మరి ఈనాడు సంపాదించుకుంటున్నారు. ఒకరిలో ప్రేమలు కరువవుతున్నాయని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. నా సంఘం అంటూ నా సంఘం అని ఒక సంఘానికి వెళ్ళేవాళ్ళు ఇంకొక సంఘానికి వెళ్ళకూడదని ఈరోజు ఎన్నో మరి క్రైస్తవ్యంలో భేదాలు అనేవి పుట్టుకొచ్చాయి, భిన్నాభిప్రాయాలు అనేవి నెలకొన్నాయని చెప్పాలి. కనుక ప్రియులారా, అలాంటి ఈ భిన్నాభిప్రాయాలు ఉన్న తరుణంలో మరి ఈ పాఠం దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల అని ఆలోచించటంలో మరి ఆంతర్యం ఏంటంటే ఈరోజు సేవకులైన ఆత్మలను కూడా దేవుని కుమారులుగా చెప్పుకుంటున్నారు చాలామంది. నిజంగా బైబిల్ చెప్పాలి, ఏదైనా మనకు మరి సత్యమైనది చెప్పాలంటే ఈరోజు బైబిల్లో వ్రాయబడిన విషయాలను వక్రీకరిస్తూ దేవుని మనసును అర్థం చేసుకోకుండా మరి వారికి ఇష్టం వచ్చినట్లు మరి సువార్తను చెబుతున్నారు. అలాంటి పాఠాలలో ఒక పాఠమే ఈ పాఠం అండి. నిజంగా దేవుని కుమారులు వాళ్ళు ఎలా ఉన్నారు? సేవకులైన ఆత్మలు నిజంగా దేవదూతలు వీళ్ళు దేవుని కుమారులుగా ఉన్నారా? ఒక్కసారి మనం పరిశీలిద్దామండి. మరి బైబిల్లో వాళ్ళు ఏ మాటలను బట్టి దేవదూతలు కూడా దేవుని కుమారులేనండి అని అంటున్నారు? వాళ్ళు ఏ మాటలు బట్టి అంటారో ఆ మాటలు ముందుగా బైబిల్లో మనం చూద్దామండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయము, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి మనం చదువుకుందామండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రియులారా, ఈ సందర్భాన్ని చూపించి
ఏమండి, దేవదూతలు దేవుని సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటాస్తించను అన్న వ్రాయబడిన చోట దేవదూతలు అన్న చోట పుట్నోట్లో ఒకటని వ్రాసి కింద మూల భాషలో ఏమని వ్రాయబడింది ఒకసారి చదవండి. దైవం అంటే మూల భాషలో దైవ కుమారులు అన్నారు. అంటే ఈ దైవ కుమారులు అని పుట్నోట్లో వ్రాయబడిన దాన్ని వాళ్ళు చాలామంది చదువుకొని, అంటే దేవదూతలు కూడా దేవుని కుమారులే అని ఈ మాటను బట్టి చెబుతున్నారు. మరొక మాటను కూడా మనం చూసుకుందామండి బైబిల్ గ్రంథంలో. అదే యోబు గ్రంథము 38వ అధ్యాయము. ఏమండి, అదే యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ఏమండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. ప్రియులారా, ప్రారంభంలో దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు మరి దేవదూతలందరూ కూడా ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ప్రారంభపు స్థితి మరి ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. ఈ విశ్వము కలిగేటప్పుడు మరి ఆ యొక్క సందర్భం ఎలా ఉందో ఇక్కడ రాస్తున్నాడు. అక్కడ రాస్తూ మరి ఈ దేవదూతలందరూ ఏం చేస్తున్నారంటే ఆనందించి జయధ్వనులు చేస్తున్నారు అని మరి రాస్తున్నాడు. అక్కడ కూడా దేవదూతలందరూ అని ఒకటి అని ఉండి పుట్టినట్లు ఏమనుంది చూడండి, దేవుని కుమారులు. అంటే దేవదూతలు అన్న చోట దేవుని కుమారులు ఉంది కదా. ఇలా రెండు చోట్ల వ్రాయబడిన దాన్ని తీసుకొని ఏమండి, దేవదూతలు ఎవరో కాదు, వారు దేవుని కుమారులు అన్నారంతే. నిజంగా వాళ్ళు దేవుని కుమారులా? ఆలోచన చేద్దామండి. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఎన్నో మాటలు రాయించాడు. ఈరోజు ఆ మాటలు బట్టి బ్రతుకుతున్నారా క్రైస్తవులు? ఈరోజు పుట్నోట్లో వ్రాయబడిన వీటిని పట్టుకొని దేవదూతలు కూడా దేవుని కుమారులేనండి అని మాట్లాడటంలో ఎంతవరకు నిజం ఉందంటారు? ఏమండి, పుట్నోట్లో వ్రాయబడిన దాన్ని తీసుకుంటే పొరపాటు ఎలాగంటారా? ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసేటప్పుడు కొంచెం లోపాలు, అంటే ఈ తర్జుమా విషయంలో కొంచెం అంటే చిన్నిపాటి లోపం కలిగిందని మనం చెప్పవచ్చు. ఇంకొన్ని ఒక 2 వచనాలు మనం చూసుకుందామండి. అలా లోపాటుకు గురైనటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్తలో 13వ అధ్యాయంలో, ఏమండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 56వ వచనంలో ఏమండి కొన్ని బైబిల్లో ఎలా ముద్రించబడిందంటే, ఇతని అక్కా చెల్లెండ్రులు అంటే యేసుక్రీస్తుల వారి యొక్క అక్కా చెల్లెండ్రులు మనతో ఉన్నారు కారా అని వ్రాసారు. కొన్ని బైబిల్లో ఏమండి ఇతని సోదరి మనులందరూ అని అంటాడు. అంటే ఈ సోదరి మనులందరూ అన్న చోట మనం ఆలోచించవలసిన అవసరం లేదు, కానీ అక్కా చెల్లెండ్రులు కూడా మనతోనే ఉన్నారు. ఈ యేసుక్రీస్తుల వారి అక్కా చెల్లెండ్రులు కూడా మనతోనే ఉన్నారని కొన్ని బైబిల్లో ముద్రింపబడి ఉంది. కనుక ఇక్కడ మనం ఏం ఆలోచించాలి అంటే, అక్కా చెల్లెండ్రులని ఎలా అన్నారు వాళ్ళు? అంటే యేసుకు అక్క ఉందా? అంటే తర్జుమా చేసేటప్పుడు ప్రియులారా కొంచెము లోపము ఏర్పడిందని మనం చెప్పవచ్చు. ఏమంటే ఇలాంటి మాటే మళ్ళీ ఒకటి మనం చూద్దామండి బైబిల్లో. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఏమండి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామండి ఒకసారి. ఏమండి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామండి ఒకసారి. 2:18 చదవండి ఒకసారి. ఏమండి, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు. ఇక్కడ కూడా చూడండి ఏమంటున్నాడు చూడండి, అక్కడ తాను చూచిన వాటిని గూర్చి అని 4 నుండి పుట్టినోట్లు ఏమని ఉంటుంది చూడండి. ఏమండి 4 అని ఉండి పుట్టినోట్లో 4 దగ్గర ఏముంటుందండి, చూడని వాటిని గూర్చి. అంటే మొదటేమో చూచిన వాటి గురించి అన్నాడు, పుట్టినోట్లో వచ్చేసరికి చూడని వాటి గురించి అన్నాడు. అంటే ఇవి ఎందుకు చూపించానంటే ప్రియులారా, తర్జుమా చేసేటప్పుడు మూల భాషల్లో అని వ్రాసేటప్పుడు తర్జుమా తప్పే కానీ బైబిల్ తప్పని దయచేసి ఎవరు కూడా మీరు భావించకండి. ఎందుకంటే బైబిల్ ఇది సత్యవేదం, ఇది సాక్షాత్తు దేవుడు రాయించిన గ్రంథం అని
మీకు ఎన్నో పాఠాలుగా ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు, భౌగోళికపరమైన ఆధారాలు మరి బైబిల్కి తప్ప ఏ గ్రంథానికి లేవని మీకు తెలుసు. కనుక తర్జుమ లోపం అంటే మూల భాషలో అని వ్రాసే విధానం ఉంది చూసారు, అందులో తర్జుమ లోపమే తప్పితే అంతేగాని బైబిల్లో తప్పులంటూ ఏవి లేవు. కనుక ప్రియులారా, మరి బైబిల్ని మరి అలా వ్రాయబడిన విషయాల్ని ఎలాగంటే మనం ఆలోచించాలి అంటారా? ప్రియులారా, బైబిల్ని ఎలా ఆలోచించాలంటే దేవుని మనసును మనం ఆలోచించాలి. ఒకే మాటను పట్టుకొని మనము ఈ మాట రైటు అనుకుంటే పొరపాటు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అందులోని విషయాలన్నీ మనం ఆలోచిస్తే ప్రియులారా, మరి ఏ మాట అది రైటు, ఏ సందర్భంలో రాయబడింది, నిజంగా ఈ మాట మరి ఈ పాఠానికి సరిపోతుందా, అసలు దేవుని కుమారులు ఎవరు, మరి సేవకులైన అదిగో దేవదూతలు ఎవరు, అసలు వీళ్ళందరూ ఎవరు అనేది మనం బైబిల్లో అన్నిటినీ చదువుకొని దేవుని మనసును అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే మనం వ్రాయబడిన అక్షరం రీతిగా తీసుకున్నాం అనుకోండి తప్పు, భావం తీసుకోవాలి. అందుకనే కొరింథీయులకు రాస్తూ ఏమండి పత్రికను పౌలు గారు ఏమని మాట్లాడతారో ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఏమండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము ఏమండి 6వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ఏమండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును అన్నాడు. చూడండి, అంటే అక్షర ప్రకారంగా మీరు తీసుకున్నారు అనుకోండి పొల్లు, ఏమంటే అక్షరము ఎలా వ్రాయబడిందో అలా తీసుకుంటే పొరపాటు. ఎందుకంటే అక్షరం చంపుతుంది లోపాలు. ఏమండి తర్జుమా చేసేటప్పుడు మరి అక్షర రూపంలో వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు ఎలాగో యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తారు. కానీ మనం చదివేటప్పుడు భావాన్ని తీసుకోవాలి. మీకు అర్థమవుతుందండి? కనుక అందులో భావం, అసలు తండ్రి యొక్క ఆశయాలు ఎలాంటివి, ఆయన యొక్క పిల్లలు ఎలా ఉన్నారు, మరి ఆయన యొక్క సృష్టి ఎలా ఉంది అని మనం చదువుకునేటప్పుడు పిల్లారా, నిజంగా దేవుని మనసును తెలుసుకొని మనం చదువుకుంటే బైబిల్ మనకి ఇట్టే అర్థమవుతుంది. అంతేకాని వ్రాయబడినట్టుగా ఇలా రాశారు కనుక ఇదే రైటు అనడంలో తప్పు అని మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఇక మనము పాఠం విషయంలోకి వద్దాం. మరి దేవదూతలు దేవుని కుమారుల, సేవకులైన ఆత్మల. ఈరోజు వీళ్ళు ఏదో పుట్నోట్లో వ్రాయబడిన దాన్ని తీసుకుంటే అది పొరపాటు. మరి అసలు సంగతి ఏంటి, అసలు దేవదూతలు ఎవరు అనే దాని గురించి మనం ఆలోచిస్తే, మరి దేవదూతల పుట్టుక గురించి మనం బైబిల్లో ఆలోచిద్దామండి. ఏమంటే దేవదూతల పుట్టుక గురించి ఆలోచిద్దాం. కీర్తనలు 148వ కీర్తన, ఏమండి 148వ కీర్తన 2, 3, 4, 5 వచనాలు చదువుదామండి. 148వ కీర్తన ఏమండి 2 నుంచి చదువుకుందామండి ఒకసారి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి, పరమ ఆకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయన్ను స్తుతించుడి, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. వేటి గురించి చెప్తున్నాడండి ఇక్కడ దేవుడు? ఏమండి దూతల గురించి చెబుతున్నాడు. బాగా వినాలి. దూతలంటే ఈరోజు తెలియదండి. దేవుని కుమారులే దూతలు, మనము కూడా దూతలే అని చెప్పుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు సమాజంలో, నిజమండి. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, దూతలారా. ఏంటివండి దూతలు? సూర్యచంద్రులారా, సూర్యచంద్రులు దూతలా? ఏమండి కాంతిగల నక్షత్రములారా, కాంతిగల నక్షత్రములు దూతలా? ఏమండి పరమ ఆకాశములారా, ఆకాశం పైనున్న జలములారా, వీటన్నిటి పుట్టుకండి యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. దూతల పుట్టుక. ఏమండి దేవదూతల పుట్టుక గురించి చెప్తున్నాడు. ఎలా వచ్చాయండి అవి అంటే, ఎలా వచ్చాయండి? ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెనంటే దేవుడు
అనగా వచ్చినవి, కనగా కాదు. మీకు అర్థమవుతుందా? దేవుడు మాట వలన కలుగజేసినవండి ఇవన్నీ. ఏమండి, మరొక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక, ఏమండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమండి 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, ఏమండి 7వ వచనం, తన దూతలను, ఇంతకుముందు మనం ఏవైతే ఆజ్ఞ వలన దూతలు పుట్టాయని నేర్చుకున్నామే, తన దూతలను ఏమండి వాయువులుగాను, ఏమండి తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, ఏమండి దూతను గురించి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు దూతను గురించి అయితే? నేను నా దూతలను వాయువులుగా చేశాను. ఏమండి, ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి అంతటిలో దూతలు ఉన్నాయండి. మీకు తెలుసా? గాలి కనపడదు కానీ అదొక దూత, వాయువు. నింగి ఆకాశం, ఏమండి అదొక దూత. నీరు అదొక దూత, నిప్పు అదొక దూత, ఏమండి ఇలా పంచభూతాలు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలు కూడా ఏమండి దూతలు. మీకు అర్థమవుతుందా? కనుక ఇలా ఈ దూతలు దేవుడు ఎలా చేశాడండి? ఈ దూతలు అంటే మాట వలన చేశాడని మనం చెప్పాలి. ఏమండి, అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దామండి ఒకసారి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ఏమండి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, 6వ వచనం, దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అంటే జలములు కూడా దేవదూతనా? అవునండి, జలములు కూడా దేవదూత, వాయువులు ఒక దేవదూత, అగ్ని ఒక దేవదూత, సూర్యుడు ఒక దేవదూత, చంద్రుడు ఒక దేవదూత. ఏమండి, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవదూత అని మనము తెలుసుకోవాలి. మరి ఈ దేవదూతలన్నీ ఎందుకండి అంటే, అక్కడే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెబుతాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఏమన్నట్టు చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఏమండి 1వ అధ్యాయము 14వ వచనము, వీరందరూ అంటే ఎవరు? ఈ దూతలందరూ. ఏమండి, ఆకాశములు, పైనున్న జలములు, ఏమండి భూమి మీద ఉన్న పంచభూతములు, ఈ దూతలన్నీ దేని కొరకయ్యా అంటే, అక్కడ అంటాడు 14వ వచనంలో, వీరందరూ రక్షయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఏమండి, అంటే రక్షయను స్వాస్థ్యము పొందబోవు వారికి, రక్షయను స్వాస్థ్యం ఎవరు పొందబోతున్నారు? దేవుని పిల్లలు పొందబోతున్నారు. ఏమండి, దేవుని కుమారులు పొందుతారు. అలా దేవుని పిల్లలకి మరి సహాయము, ఏమండి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఏమండి, సేవకులైన ఆత్మలే ఈ దేవదూతలు. సేవకులండి వీళ్ళు. దేవుని మాట వలన కలిగినవి దేవదూతలు. మరి ఈరోజు దేవదూతలు దేవుని కుమారులని చెప్పుకుంటున్నారు. ఏమండి, బైబిల్లో మాటలను వాళ్ళు ఆలోచించలేదు, కేవలం గుడ్డిగా చదివారు, వ్రాయబడింది పుట్నోట్లో వ్రాయబడిన దాన్ని తీసుకొని, అయితే వీళ్ళు కూడా దేవుని కుమారులే అంటున్నారు. కానీ నిజంగా పుట్నోట్లో వ్రాయబడిన దాన్ని తీసుకుంటే మరి ఈ మాటలు ఏమవ్వాలి మీరు చెప్పండి. కనుక ప్రియులారా, బైబిల్ చదివే విధానం నేర్చుకోవాలి. దేవుని మనసిది, ఆయన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో అవన్నీ నేర్చుకుంటేనే బైబిల్ మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. చూడండి ఏమంటున్నాడు అక్కడ, వీరందరూ పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. అంటే దేవదూతలు మనకు సేవ చేయడానికి వచ్చాయి. అందుకనే ఇంకొన్ని మాటలు, మరి దేవదూతలకు దేవుడు పనులు కూడా పెట్టాడు. అవి ఏమేం పనులు చేస్తాయో దేవదూతలు వాటి యొక్క విధులను ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూద్దామండి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక,
ఏమండి? ఎఫెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందామండి ఒకసారి. చదవండి. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆ నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును, అంటే పరలోకంలో ఎవరున్నారు? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారా? ఏమండి? పరలోకంలో ప్రధానులకును అధికారులకును అంటున్నాడు చూడండి. అంటే పరలోకంలో ప్రధానులు అధికారులు ఉన్నారా? అవునండి. ఆ దేవదూతల్లో ఎన్నిటినో ప్రధానులుగాను అధికారాలుగాను దేవుడు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. యూదా రాసిన పత్రిక చూద్దామండి. ఒకే ఒక పత్రిక, ఏమండి? ఒకే అధ్యాయం ఉంటుంది, వచనాలు ఉంటాయి. చూద్దామండి. యూదా పత్రిక 9వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ఏమండి? యూదా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు, ఏమండి? ఈ మిఖాయేలు అనేది కూడా దేవదూత. ఈ దేవదూత ఎవరంటే దూతల్లో ప్రధానమైనది. మీకు అర్థమవుతుందా? ఏమండి? ఈ దూతలు అనేవి, ఈ దూతల్లో ప్రధానులు ఉన్నారు. ఏమండి? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము క్షమించండి 12వ అధ్యాయం 7వ వచనం. ఏమండి? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. పరలోకంలో యుద్ధం జరిగిందంటే అక్కడ యుద్ధం చేసేవాళ్ళు ఎవరని అంటే దేవదూతలు. అంటే యుద్ధం చేసే దేవదూతలు కూడా ఉన్నాయి. ఆ దేవదూతల్లో ప్రధానమైన దేవదూత ఏదయ్యా అంటే ఇదిగో మిఖాయేలు అనే దేవదూత. అంటే ఒక అధిపతి కూడా ఉన్నాడు వాటికి. ఏమండి? అలాగే ఎక్కడ చూస్తారంటే దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, ఏమండి? దేవదూతల వాటి యొక్క విధులు మనం చూస్తున్నాము. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, ఏమండి? 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. అంటే ఏమండి? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ అని అంటున్నాడు. అంటే సమాచార దూతలు కూడా ఉన్నాయని ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటే దేవదూతల యొక్క విధులు దేవుడు వాటికి యుద్ధం చేసే వాటిగా కొన్ని పెట్టాడు. ఏమండి? మరి ఇక్కడ కొన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఏమండి? ప్రధాన దూత శబ్దముతోనూ, అంటే కొన్నిటిని సమాచారం ఇచ్చేవిగా, ఏమండి? కొన్ని సమాచారం ఇచ్చే దూతలు కూడా మనం చూసినట్లయితే, మరి యేసుక్రీస్తుల వారి పుట్టుక గురించి మనం ఆలోచిస్తే, మరి ఆయన పుట్టేటప్పుడు కూడా లూకారాసిన సువార్త ఒక దూత వచ్చి చెబుతుంది. ఏమంటే లూకారాసిన సువార్త 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, లూకారాసిన సువార్త 1వ అధ్యాయం 11వ వచనము. ప్రభువు దూత నిలిచి అతనికి కనపడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. ఏమండి? ఇక్కడ దూత ఏం చెప్పిందండి? సమాచారం. ఇదిగో మీకు క్రీస్తు మరి జన్మింపబోతున్నాడు అని. మీకు అర్థమవుతుందా? అంటే ఇవి ఎందుకు చూపించానంటే దూతల్లో కొన్ని సమాచార దూతలు ఉన్నాయి, యుద్ధాలు చేసే దూతలు ఉన్నాయి, ప్రధానులు దూతలు ఉన్నాయి, అధికారంకు సంబంధించిన దూతలు కూడా ఉన్నాయి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో అన్నాడు, వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే వీళ్ళు సేవకులు. అందుకని ఇవి ఎప్పుడు ఏం చేస్తుంటాయంటే, ఎప్పుడు దేవుడు ఏవైతే వీటికి పనులు చెప్పాడో ఆ పనులు చేస్తూ ఉంటాయండి ఈ దేవదూతలు. అందుకనే కీర్తనల గ్రంథంలో ఏమండి వీటిని గురించి మాట్లాడుతూ 103వ కీర్తన, ఏమండి 103వ కీర్తన 21వ వచనాన్ని మనం చూస్తే, ఏమండి 103వ కీర్తన 21వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా.
ఏమండి, ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులు ఎవరు? ఈ దేవదూతలు. ఏమండి, ఈ దేవదూతలన్నీ తమకు అప్పగింపబడిన పనులు ఏవైతే ఉన్నాయో, ఏ విధులనైతే, ఏ కట్టడలైతే దేవుడు వాటికి చెప్పాడో ఆ కట్టడలన్నీ మరి నిర్వహణ పనులు అంటే చేసే పనిలో ఉన్నాయి అని చెప్పాలి. అంటే అవి సేవకులు. దేవుడు మాట ద్వారా కలిగించాడు వాటిని, దేవదూతల్ని దేవుడు మాట ద్వారా కలిగించాడు. అవి మనందరికీ సేవ చేయడానికి ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అవన్నీ మనందరికీ సేవ చేయడానికే ఉన్నాయండి. అంతే కదండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో మనందరికీ ప్రియులారా ఎప్పుడు కూడా దేవదూతలు కావలి ఉంటాయని మనకు తెలుసు కదా. అందుకనే మనం ప్రార్థన కూడా చేస్తుంటాం కదండి. ఇదిగోనయ్యా, పడుకుంటున్నాను రాత్రి, మీ బంగారు దేవదూతలను కాపలా పెట్టు. కాపలా ఎలా అడుగుతున్నావు దేవదూతలను అంటే, ఏమంటే దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరి చుట్టూ దేవదూతల కాపలా ఉంటుందని దేవుడే అన్నాడు. నిజంగా మనందరికీ దేవుడు ఏమండి దేవదూతల యొక్క భద్రత మనకిచ్చాడండి. ఎంత భద్రత అంటే భూమి మీద మనకు కనపడదండి భద్రత, కానీ కన్ను మూసామో మన పట్ల దేవుడు ఎంత భద్రత ఏర్పాటు చేశాడో తెలియదండి. నిజంగానండి, ఆయన భద్రతను గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒకానొక కాలంలో మరి ఎలీషా గారు ఆయన ఇంటిని చుట్టుముట్టేశారు సైన్యం. చరిత్రలో మనం ఆలోచిస్తే అతని దగ్గర పనివాడుగా ఉన్న ఆయన ఇంకా అయిపోయింది, మన మన చాప్టర్ క్లోజ్ అయింది, ఇంకా మన సంగతి అంతే, ఇంకా మనల్ని చుట్టుముట్టేశారు అన్నప్పుడు ఏమండి వాళ్ళ కంటికి కనపడలేదండి ఆ సైన్యం. వెంటనే ఎలీషా గారు మాట్లాడుతూ, ఏంటి ఎలీషా నువ్వు అనుకో, ఏమండి అతను పనివాడితో మాట్లాడుతున్నాడు ఎలీషా, మనకెవరు లేరనుకుంటున్నావా? మన చుట్టుపట్ల ఉన్న సైన్యాన్ని ఒక్కసారి నువ్వు చూడాలి అని దేవునికి ప్రార్థన చేశాడు. ఎన్నోసార్లు మనం ఈ మాటలు చదువుకున్నాం. తండ్రి వీని కండ్లు తెరవజేయము అన్నప్పుడు ఏమండి దేవుడు వాని కండ్లు తెరవజేసినప్పుడు చూస్తాడు ఆ సైన్యాన్ని, నివ్వెరపోతాడు. అద్భుతం, ఆశ్చర్యం. వాళ్ళ చుట్టూ అగ్ని రథములు నిలిచి ఉండటం చూస్తాడు. ఇది ఎందుకు చెప్పానంటే ప్రియులారా, దేవదూతలు అనేవి దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి దేవుని సేవలో ఉంటారో, దేవుని పనిలో ఉంటారో వాళ్ళ చుట్టూ ఉంటుందండి. అంతేకాదు, కన్ను మూసారో మిమ్మల్ని తీసుకొని పోయేది అవే. ఎలాంటి ఆహ్వానమో తెలుసా? ఒకసారి అబ్రహాము మరి లాజర్ల సందర్భం మనం ఆలోచిస్తే, ఏమండి ధనవంతుడు లాజరును అతను చనిపోయినప్పుడు ఒకసారి చదువుకుందాం చూడండి ఆ మాటను. ఏమండి లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకుంటే, ఏమండి లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ఏమండి ఎంత ధన్యత చూడండి. చనిపోగానే ఎవరు వస్తున్నారు తీసుకొని వెళ్ళడానికి? దేవదూతలు. దేవదూతలు ఎందుకు రావాలి? సేవకులండి వాళ్ళు మనకు. ఏమంటే సేవకులుగా ఉన్నవాళ్ళు ఈరోజు దేవుని కుమారులుగా చెప్పుకుంటున్నారా? వక్రీకరిస్తున్నారా బైబిల్లో ఉన్న బోధను? ఆలోచించండి ఒక్కసారి. ఆ దేవదూతలు ఏం చేస్తున్నాయట? ఏమండి ఆ దరిద్రుడు చనిపోయిన తర్వాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. అలా దేవదూతలు తీసుకొని పోయేసి లాజర్. ప్రియులారా, ఇలా పరిచారం చేయటానికై వచ్చిన ఇవి దేవదూతలని మనం చెప్పాలి. అంతేకాదు యేసుక్రీస్తుల వారి సందర్భాన్ని కూడా మనం ఆలోచిస్తే, ఏమండి ఆయన మాట్లాడుతూ 18వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త, ఏమండి యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడో, ఏమండి మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచుందురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి.
తృణీకరిస్తున్నారా? తృణీకరించకండి. ఎందుకంటే వీరి దూతలు, ఏమండి, వీరి దూతలు, వారికంటూ కొన్ని దూతలు నియమింపబడ్డాయి. వీళ్ళు దూతలు ఏమండి ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉన్నాయట, తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటాయట. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదండి. ఎందుకంటే దేవుడు వారికి సెక్యూరిటీని ఏర్పరిచాడు. తెలుసా మీకు? దేవదూతల ద్వారా భద్రత దేవుడు మనందరికీ ఏర్పాటు చేశాడండి. అవండి, అందుకని యేసుక్రీస్తుల వారిని ఏమండి పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు మరి యేసుక్రీస్తుల వారికి ఎవరు లేరన్నట్టుగా తన వరలో ఉన్న కత్తి తీసుకొని మరి ఆ సైనికుడి యొక్క చెవిని తెగ నరుకుతాడు. తెలుసు మనకు, అతను పట్టుకోవడానికి వచ్చినప్పుడు. అప్పుడు యేసుక్రీస్తుల వారు పలికినటువంటి ఒక అద్భుతమైన మాట చూద్దామండి ఒకసారి బైబిల్లో. అదే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము. ఏమండి మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 53వ వచనమున చదువుకుందామండి. ఏమండి, పేతురు గారు కత్తితో చెవి నరికేసినప్పుడు 53లో యేసుక్రీస్తు మాట్లాడుతూ, ఈ సమయమున నేను తండ్రిని వేడుకొనవలననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? ఏంటి పేతురు, నాకెవరు లేరనుకొని నువ్వు వచ్చేసి నన్ను కాపాడుతావా? అసలు నాకు ఎంత ప్రొటెక్షన్ ఉందో తెలుసా? ఇప్పుడే నేను వేడుకుంటే తండ్రిని 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని నా కొరకు నువ్వు పంపి ఉండడం నువ్వు అనుకుంటున్నావా? ఏమండి, 12 సేనా వ్యూహములు అంటే ఒక వ్యూహానికి 6000 అక్కడ రాయబడి ఉండే పుట్నోట్లో. ఏమండి, ఒక వ్యూహానికి 6000 యోధులు. అలాంటివి 12 సేనా వ్యూహములు అంటే సుమారుగా ఏమండి 72,000 మంది. ఎవరికి? యేసుక్రీస్తుల వారికి ప్రొటెక్షన్గా ఉన్నవాళ్ళు, అంటే రక్షణ వలయంగా చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతమంది తెలుసా? 72,000 మంది కంటే ఎక్కువ అన్నాడు. ఇంకా ఎక్కువ ఎంత చెప్పలేదు, జస్ట్ 12 సేనా వ్యూహాలు మనం లెక్కేసాం అంతే. అంత ప్రొటెక్షన్ ఉంది చూడండి ఆయనకి. కానీ వీళ్ళందరూ కంటికి కనిపిస్తున్నారా? కంటికి కనపరడు. ఏమంటే కంటికి కనిపించట్లేదు వీళ్ళు. ప్రియులారా, దేవదూతలు మనందరికీ సేవ చేయడానికి దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఉంటారండి. ఎప్పుడు మాకెవరు లేరు, ఎవరు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని ఎప్పుడు మీరు ఏదో రకంగా ఫీల్ అవ్వకండి. మనము ఏమండి ఎప్పుడు మన దూతలు మనతోనే ఉంటారు. దేవుడు మనకంటూ దూతలు నియమించాడు మన రక్షణార్థం. ఏమండి, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుల వారు ఏంటి నాకెవరు లేరనుకుంటున్నావా? 72,000 మంది కంటే ఎక్కువ నాకున్నారు అంటున్నాడు చూడండి. కనుక ప్రియులారా, ఈ దేవదూతలందరూ కూడా మనకు సేవ చేయడానికి వచ్చినటువంటి పరిచారకులైన ఆత్మలే కానీ దేవుని కుమారులు కారు. మీకు అర్థమవుతుందా? ఇవి దేవుని మాట వలన వచ్చినవి. ఇవి మరి ఇవి కూడా తప్పు చేస్తే ఇవి కూడా తప్పు చేస్తే వీటికి వేసే శిక్ష కూడా బైబిల్లో వ్రాయబడింది. ఏమండి, దేవదూతలు తప్పు చేస్తే కూడా మరి తండ్రి వాటికి ఎలాంటి శిక్ష వేశాడు, ఎలాంటి శిక్ష వేస్తాడు చూద్దాం ఒకసారి. ఏమండి, తండ్రి దేవదూతలకు వేసే శిక్ష. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, ఏమండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. పేతురు రాసినటువంటి ఏమండి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఏమండి, దేవదూతలు కూడా పాపం చేస్తే అంటే అవి కూడా పాపం చేస్తాయా? అవునండి, అవి కూడా పాపము చేస్తే, ఇదిగో దేవుని ఆజ్ఞను మీరితే, దేవుడు చెప్పిన పని చెయ్యకపోతే పాతాళమందలి కటిక చీకటి గల బిలములోనికి వేస్తానంటున్నాడు.
ఏమండి, నిజంగా అవి పాపం చేస్తే వేస్తాడంటే అవును వేశాడు. ప్రారంభపు మరి అపవాది అయిన ఆది ఘట సర్పము, మరి వాడు వాని దూతలు కూడా ఏమండి యుద్ధం చేసే, మనకు తెలుసు ఆ చరిత్ర, సాతాను పుట్టుక విషయం. యుద్ధం చేసి అక్కడ గెలవలేక ఏమండి వాడు దాని దూతలు కూడా పడద్రోయబడ్డాయి, భూమి మీద పడద్రోయబడ్డాడు. కనుక వాడు సమయం బహు కొంచెమని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మన యొద్దకు దిగి వచ్చాడు అని వ్రాస్తాడు. అలా వచ్చిన వాడు ఏమంటే అలా వచ్చిన దూతలు ఇవి దేవుని కుమారులు ఎలాగవుతాయండి? వాడి మనస్సు బాలేదు. అవి కూడా తప్పు చేసే దేవుడు శిక్ష వేస్తాడు వాటికి. వాడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో తెలుసా? ఏమంటే మనకి ఇదే అపవాది యొక్క లక్షణము యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథము ఏమండి 14వ అధ్యాయము, ఏమండి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి మనం చదివితే ఏమండి ఏమంటొచ్చునండి 12 నుంచి, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఏమండి ఒక రాజులోనికి వచ్చిందండి దాని క్యారెక్టర్. ఇక్కడ రాజుని గురించి చెప్తున్నాడు కదా, కానీ ఆ రాజుని గురించి చెప్తూ ఆ రాజులో ఉన్నటువంటి సాతాను క్యారెక్టర్ బయట పెడుతున్నాడు. ఏమని అనుకున్నాడు చూడండి మనసులో 14వ వచనంలో, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుందునని నీవు మనసులో అనుకొంటివి కదా. మనసులో అనుకున్నది ఒకనాడు అపవాది, అలాగే మనసులో అనుకున్నాడు ఒక రాజు. ఏమండి నిజంగానండి అపవాది యొక్క లక్షణము ఇక్కడ, దాని యొక్క కుట్ర మరి అది ఒక రాజులో మనకు చూపిస్తున్నాడు దేవుడు. అలా చేసినప్పుడు ఏం చేశాడట ఆయన? 15వ వచనంలో, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇదిగో నువ్వు మనసులో తప్పుడు ఆలోచన చేసావు గనుక మహోన్నతునితో సమానమైపోతావు నువ్వు. అలా అయినందుకే నేనేం చేస్తున్నానో తెలుసా? ఒక మూలకు త్రోయబడితివే. ఎప్పుడైతే మనసులో ఇట్లా అనుకున్నాడు, వెంటనే ఏమండి గ్రూప్గా డివైడ్ అయిపోయి పరలోకములోని యుద్ధం తెలుసు మనకు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనం నుంచి అలా మనం చదువుకుంటూ వస్తే అంతటా పరలోకమందు యుద్ధము జరిగిపోయిందట యుద్ధం. ఏంటి ఈ యుద్ధం అంటే సామండి అపవాది అంటే దూతల్లోనే కొన్ని దూతలు ఎప్పుడైతే మహోన్నతునితో సమానం, మేము ఎందులో తక్కువ అనుకున్నారో, వీళ్ళు అనుకోవడానికి గల కారణం ఏంటండి? వీళ్ళెందుకు యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందంటే, ఏమండి దేవుని కుమారులుగా మనల్ని దేవుడు కనాలన్న ప్రణాళిక దానికి అర్థమైపోయింది. మీరు బాగా వినాలి. దేవదూతలు పుట్టాయి, అన్నిటినీ కలుగు చేశాడు, ఇంకా మనం పుట్టలేదు. మనం పుట్టుతామన్న వార్త దేవదూతలకు తెలుసు అంటే తెలుసు. ప్రియులారా, అలా పుట్టుతున్న సమయంలో దేవుడు ఇలా భూమి మీదకి వచ్చినటువంటి మనమందరం పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం బ్రతకాలని యొక్క దేవుని అనాది సంకల్పం. అలా పరిశుద్ధంగా నిర్దోషులుగా బ్రతికితే ఆ లోకాన్ని, ఇదిగో పరలోకాన్ని వీళ్ళందరూ స్వతంత్రించుకోవాలన్న దేవుని అనాది సంకల్పం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఏమండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమండి 5వ వచనాన్ని మనం పరిశీలిస్తే, మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. ఏమండి ఆ రాబోవు లోకమును, ఆ పరలోకాన్ని దేవదూతలకు లోబరచలేదట దేవుడు. ఇక్కడికి నా పిల్లలు మాత్రమే రావాలి. ఏమండి ఈ విషయంలోని ప్రియులారా కుట్రపూరితమైన ఆలోచనలు చేసి, ఏంటి ఆ లోకం మాకు లేదా, ఆ మీ పిల్లలకేనా అని పరలోకంలో మేము కూడా వాళ్ళకంటే ఏమి తక్కువ అని, ఏమండి దూతల్లో వచ్చినటువంటి భేదాభిప్రాయం అక్కడి నుండి త్రోయబడ్డాయి. దేవుడు వాటిని శిక్షించాడు, శపథం చేసి భూమి మీదకి వచ్చాయి. అలా వచ్చి ఆదాము దగ్గరన మనకు కనిపిస్తుంది అది.
ఆదామును మోసపరిచిన విధానం ఏమండి, ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వను మోసపరిచేసిందండి. అలా ఎంట్రీ అయింది అపవాది, అలా ఎంట్రీ అయ్యే దూతలు ఏమండి, ఇలా వచ్చాయి దూతలు. ఇవన్నీ కూడా ఏమండి సేవకులైన ఆత్మలని మీరు నమ్మాలని చెప్పడానికి ఇన్ని మాటలు. ఇవి దేవుని కుమారులు కాదండి. ఎందుకంటే మాట వలన కలిగినవి ఇవన్నీ. మరి మనం ఎలా వచ్చామండి? మన ప్రారంభ స్థితి ఆలోచిస్తే మనల్ని దేవుడు ఏదో మాట వలన నరుడు కలుగునుగాక అనలేదండి. తన చేతులతో ఏమండి నేల మట్టితో నరుని నిర్మించి, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే ఏమండి, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమండి, నేల మంటితో దేవుడు ఏం చేశాడు చూడండి, నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. జీవాత్మ అయిపోయాడు చూడండి. నేల మట్టితో దేవుడు నరుని చేశాడు. చేసినటువంటి ఆయన ఇదిగో నువ్వు ఇంకా రావాలి అనలేదండి, తనలోనున్న వాయువును ఊదాడట. ప్రియులారా, అందుకనే మొదటి అధ్యాయంలో 26వ వచనంలో కూడా మనం చదువుకుంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనంలో అండి. దూతలు ఇలా అన్నాడండి, దూతల్ని నా పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున అని ఏమైనా మాట్లాడారా? తండ్రి అనే దేవుడు, యేసుక్రీస్తుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు మాట్లాడుకున్నారా? దేవదూతల మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేద్దామని మాట్లాడలేదండి. కానీ ఇక్కడ మాట్లాడుకుంటున్నారు చూడండి. తండ్రి అనే దేవుడు, యేసుక్రీస్తుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఏమని? మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఒక నరుణ్ణి చేద్దాము. ప్రియులారా, దేవుని పోలిక ఈ మానవుని స్వరూపము, అంతేకాని దేవదూతల స్వరూపం కాదండి. దేవదూతలు అసలు దేవుని పిల్లలు కారు. వాళ్ళు ఎవరండి? వాళ్ళంటే దేవుని పిల్లలమైన మనకు సేవ చేయడానికి వచ్చినటువంటి ఆత్మలు. అందుకని వాళ్ళ యొక్క విధులు మనం చూసుకున్నాం. వాళ్ళ విధులు ఏంటంటే మనకు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు మనల్ని చూస్తున్నారు, వాళ్ళు కంటికి రెప్పల మనల్ని కాపాడుతున్నారు. వాళ్ళు సేవకులైన ఆత్మలు. వాళ్ళు దేవుడు ఎప్పుడు కూడా ఏమండి వాళ్ళందరినీ దేవుని యొక్క మాటను వాళ్ళు నెరవేర్చేవారు. దేవుడు ఏం పని చెప్తే ఆ పని చేసేవాళ్ళు. మరి మనం దేవుని పిల్లలం, దేవుని కలలను పండించడానికి వచ్చాం. మన కోసం ఎన్నో దేవదూతలు కూడా ఆశతో ఎదురు చూస్తున్నాయి కదండి. చాలా మాటలు తెలుసు మీకు. ఏమండి, సృష్టి ఏం చేస్తుందట? తేరి చూచుచు. ఎవరిని తేరి చూస్తుంది? మనుష్యులమైన మనల్ని తేరి చూస్తూ కనిపెడుతుంది, ఎవరైతే దేవుని పిల్లలు వస్తారా అని. దేవుని పిల్లలు మన కోసం సృష్టి కూడా ఎదురు చూస్తుందండి. దేవదూతలు అందరూ ఇదిగో వారసులు వస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ మనం ఇంకా చిన్నిపాటి పాఠాల్లోనే, ఇంకా దేవదూతలు దేవుని కుమారులు. దేన్ని బట్టి అంటావయ్యా నువ్వు దేవుని కుమారులు అని? చిన్న పుట్నోట్లో ఉన్న విషయాన్ని బట్టే కాదండి. జ్ఞానవంతులు కావాలి. ఈ శరీరాన్ని ప్రియులారా అదుపులో పెట్టుకునేవాడుగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఈ శరీరం కూడా ప్రకృతిలో నుంచి తీయబడిందే. ఏమంటే ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి కదా, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఈ పంచభూతాల ద్వారానే ఈ శరీరం మనకు వచ్చింది. అంటే చెప్పాలంటే ఈ శరీరం కూడా ఒక దేవదూతే. మీకు అర్థమవుతుంది? ఈ శరీరం కూడా ఒక దేవదూతే. మరి ఈ దేవదూత కోసం మీరు బ్రతుకుతారా? దీన్ని పెట్టినటువంటి దేవుని కోసం మీరు బ్రతుకుతారా? ఒకసారి ఆలోచించండి. ఏమండి, దీన్ని లోపరుచుకోవాలి. ఈ శరీరంతో మనం పని చేయించుకోలే కానీ ఈ శరీరం చెప్పినట్లు మనం బ్రతకూడదండి. కానీ విచిత్రం ఏంటంటే ఈ శరీరం కోసం ఈరోజు బ్రతుకంతా అంతే కదండి. దీనికోసం ఆలోచించి అన్నీ కనిపెడుతున్నారు, దీన్ని సుఖం పెట్టాలని అన్నీ కనుక్కుంటున్నారు. కానీ ప్రియులారా, మనము ఈ శరీరానికి రుణస్థులము కామంటాడు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక చూద్దామండి. ఒకసారి ఏమండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12-13 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఏమండి 12 నుంచి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు
మనము శరీరమునకు రుణస్థులము కాదు, శరీరానికి రుణస్థులము కాదయ్యా మనము. కిందకి మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. నీకు అర్థమవుతుందా? ఈ శరీరానికి నువ్వు వచ్చింది దేవుని ఆశయాలను నేర్చుకోవడానికి, కానీ అలా వచ్చినటువంటి నువ్వు ఏం చేస్తున్నావు? శరీరం కోసం బ్రతుకుతున్నావు కాదా అంటున్నాడు భక్తుడు. ఇదిగో నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించటానికి నువ్వు శరీరానికి రుణస్థుడు కాదయ్యా. శరీరాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ దేవుని కోసం నువ్వు ఆలోచించు. శరీరాన్ని లోబరుచుకో. శరీరం లోబరుచుకుంటున్నారా? శరీరం చెప్పినట్లు వింటున్నారా? ఒకసారి ఆలోచించండి. శరీరం లోబరుచుకోవాలి. శరీరం ఒక దేవదూత. ఇది మనం చెప్పినట్లు, ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలి, కానీ శరీరం చెప్పినట్లు ఆత్మను నడిపించడం ఏంటండి? ఏమండి, ఆత్మానుసారంగా నడవాలి కానీ శరీరానుసారంగా నడవడం ఏంటండి? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కనుక ఈ శరీరము కూడా ఇదొక దేవదూత, దీన్ని మీరు లోబరుచుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ఇంకొక మాట చూద్దాం చూడండి. చివరిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఏమండి 6వ అధ్యాయం 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామట. చూడండి, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా? ప్రియులారా, దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళం మనం. కానీ ఎలా ఉన్నాం మనం? నిజంగా తీర్పు తీర్చేవారుగా మనం ఉన్నామా? లేకపోతే వాటికి లోబడి మనం ఉన్నామా? సేవకులు చేసే పని కూడా చేసేవాళ్ళుగా మనం లేమా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ లోకం గురించి దేవదూతలు ఆశపడ్డాయంటే అది ఎంత గొప్ప లోకమో మీరు ఒకసారి ఆలోచించండి. ఏమండి, పరలోకం అంటే ఆ రాబో లోకము మనకు దక్కకూడదనే దాని ప్లాన్. అలా దక్కకూడదనే కదండి ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి మనిషిని చెరిపిందండి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనమందరం ప్రియులారా దేవుని పిల్లం, దేవుడు కనగా వచ్చిన వాళ్ళం, దేవుని స్వరూపం కలిగిన వాళ్ళం. కానీ దేవదూతలు మాట వలన కలిగినవి. ఇవి ఎన్నున్నాయంటే కోట్లు ఉన్నాయండి ఇవి. ప్రియులారా, మనమందరం చాలామందిగా ఉన్నాము, దేవుని స్వరూపము కలిగి ఉన్నాం మనం. ఇలా ఉన్న మనం దేవుని పని చెయ్యాలి. ఆ పని మనం చేసేటప్పుడు రక్షణార్థంగా దేవుడు దేవదూతలను ఉంచుతాడు. మీకు అర్థమైందా? దేవదూతలు ఏమంటే దేవుని కుమారుల కాదండి, వాళ్ళు సేవకులైన ఆత్మలు. మనము కనగా వచ్చిన వాళ్ళం, దేవదూతలు అనగా అంటే మాట వలన కలిగిన వాళ్ళు. ఈ పాట మీకు అర్థమైంది నమ్ముతున్నాను. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, మరి దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల అన్న పాఠాన్ని మేము ధ్యానించాం. నిజంగానయ్యా, ఏదో తర్జుమా లోపం వల్ల కొన్ని మాటలు అపార్థం చేసుకున్నారు నాయన. కానీ మీ మాటలు నాయన క్షుణ్ణంగా చదువుకొని పరిశీలిస్తే మీ యొక్క మనసు అర్థమవుతుంది, భావం మాకు అర్థమవుతుంది నాయన. దేవదూతలు సేవకులైన ఆత్మలు, వారు రక్షణ స్వాస్థ్యం పొందబో మాకు అనగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి వచ్చాయి. అవి మీరే మా కొరకు పెట్టారు నాయన. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, పాఠం విన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని వారు ఇవ్వండి. ఇంకా ముందున్న దినాలలో జ్ఞానవంతులు కావడానికి కావాల్సిన సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.